ముందుగాల మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ శుభోదయం. ఇవాళ బొమ్మలమైన ముచ్చట ఇచ్చిన పేపర్ల పార్టీ నీ జాగిరా నీ అయ్య జాగిరా అన్న కాడికి వచ్చింది ముచ్చట. మీరేమైనా గుత్తబట్టిరా అక్కకు హక్కులు లేవా అని ఒక అభిమానంట సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిరంట. సోషల్ మీడియాలో అభిమాని పోస్ట్ పెడితే దాన్ని తీసుకొచ్చి గింత పెద్ద పేపర్లు ఇచ్చిరులా. మనలాంటి వాడు ఎంత మొత్తుకున్నా కానీ అంచు కూడా రాదు. మరి ఇది వద్దనుకున్న కవితమ్మ ముచ్చట కాబట్టి గింత పెద్ద పేపర్లు ఇచ్చారు. మనం ముచ్చట చెప్తే వచ్చినా అభిమాని చెప్పేదానికి గింత పెద్ద పేపరు. మీరేమైనా గుత్తబట్టిరా? అవును, మరి గుత్తబట్టకుంటే మరి మీద కేటీఆర్ పట్టదారు, నువ్వు లావైన పట్ట, అవునా కాదా ప్రజలారా? నిజంగా ఇప్పుడు కేసీఆర్ వారసుడు వాళ్ళంటే కేటీఆర్, ఇదైతే వాస్తవం. మరి నేను కాదా వారసురాలని కవితమ్మ అనొచ్చు, కావచ్చు, కానీ నీకున్న రైట్స్ ఆయనకున్న రైట్స్ కొద్దిగా పరాగలేవా అక్క? నిన్న ఒక ఇంటికి ఇచ్చిరి, నువ్వు అది వెళ్ళిపోతివి. మరి కేటీఆర్ గట్ట కాదు కదా. ఎంతైనా కొడుకు మీద ఉన్న ప్రేమ బిడ్డ మీద ఉంటుంది, అది ముసలానికి ఉండదు కదా. ఇంకా కవితకు మద్దతుగా సోషల్ మీడియాలో ఆమె సన్నిహితుల పోస్టు, ఈమెకు పోస్ట్ పెట్టిన వాళ్ళు ఆమె సన్నిహితులా లేకపోతే జర అమ్మగానే జర నాకు గురించి పోస్ట్ పెట్టి మీకు ఎన్నో కొన్ని పేరు అయితే ఫోన్ పేన గూగుల్ పేన కొడతాగానే అని చెప్పినా చెప్పొచ్చు. ఎందుకంటే ఇలా ఈ పని వచ్చు, ఇలా ఇల్లే ఒక పెద్ద డ్రామా, ఇది సర్కస్ కంపెనీ. అది వీళ్ళకి ఆ పని వచ్చు, నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు నవ్వినట్టు చేయాలి. వీళ్ళకి ఆ ముచ్చట వచ్చింది, ఆ పాపతో నుంచి వచ్చిన ముచ్చట. లేకపోతే 10 ఏళ్ళు లేనందుకు అధికారులు ఉందరు. కానీ కేటీఆర్ను టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు, కుట్రలపై ఎందుకు స్పందించలేదని వీ స్టాండ్ విత్ కవితక్క. ఇంకో ఓలావాలంటే మేమంతా మీ వెనకంగా ఉన్నామని, కవితక్క మీ వెనకంగా ఉన్నామన్నందుకు ఇలా పేపర్కి ఇచ్చిరేమో ముచ్చట. చివరికి వస్తారా కల్లా జై తెలంగాణ జై కేసీఆర్. మరి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవాల్సిందే. కేసీఆర్ లేని పప్పులు ఉడికే కదా. ఎట్టబడి కేసీఆర్ పేరు ఉండవలసిందే, కేసీఆర్ బొమ్మ ఉండవలసిందే. 2 రోజులైనా కానీ పిలుపు రాలేదంట. మరి రాదక్క, ఓ మేనత్త, మాకు మేనత్తనే ఆ కవితమ్మ, మా తాత ఆయన, మా కాకి తారక రాముడు, ఏమో మా మేనత్త. అవునా మేనత్త? 2 రోజులు అయినా కానీ తాతకా నుంచి పిలుపు రాలే నీకు, ఎట్టొస్తుంది చెప్పు? ఆల్రెడీ కాకి అని పిలిపించుకున్నట, రామారావు కాకి అని పిలిపించుకొని ఆ పామోదులో కూర్చోబెట్టుకొని 3 గంటలు మాట్లాడినట. కాళేశ్వరం ప్రాజెక్టు పైన గురించి మాట్లాడిందంట. మళ్ళీ పోతే ఇప్పుడు నీ సకదానాల లెటర్ ఉండే కదా, ఈ లెటర్ లీకేజ్ గురించి మాట్లాడుకుందంట. అట్నే ఈడ కాదు ఆడ కాదు, మనమైతే మొన్న ఈ తెలంగాణలో రజతోత్సవ సభ పెట్టినాం కదా. తెలంగాణ కాదు, ఈ భారతదేశం కాదు, మనం ఖండాలు దాటిపోవాలి, అమెరికాలో పెట్టాలి మనం సభ, అమెరికాలో కూడా పెట్టాలి బిడ్డ అంటే, సరే నాయన నేనంట. నీకు ఎందుకు అయ్యా, నేనున్నాక నీకు చూసుకుంటాను ఆయన అన్నట. గిసోడు ముచ్చట్లు ఒక 3 గంటలు మాట్లాడుకున్నారంట. మరి 3 గంటలలో మరి ఇక మరి ఏమన్నా కళ్ళు నీళ్ళు తాగితే ఎట్టో ఇక వాళ్ళ ముచ్చట వాళ్ళు బాధపడరు, వాళ్ళు మాట్లాడుకోరు. కానీ ఆయనను పిలిచి నిన్ను విలువలేదంటే అర్థం ఏంది? నేను పక్కకు పెట్టినట్టే కదా. మరి ఊరికే పాడైపోను, అడగ తిన్నా కానీ ఓలి షిప్ పాలకుండాలంట ప్రజలారా, అవునా కాదా? మరి అందుకోసమని నీ షిప్ ఏదో నువ్వు దోలాడుకోరాదు కవితక్క, ఓ మేనత్త, నువ్వు నీ షిప్ప నువ్వు దోలాడుకోరాదు. ఊగే వెళ్ళి పాడైపోను, ఏమని చెప్పు? తీసేస్తా ఉంటే వెనకంగా పడిపోతావు నువ్వు, తీసేస్తా ఉంటే వెనకంగా పడిపోతావు ఉన్నావు. ఆ సార పంచాయి నాశనం అయిపోను, సార పంచాయిలో బొచ్చడు పని సంపాదిస్తీవి. దేశంలోనే చక్రం తిప్పుదాం అనుకొని పోతిరి, టీఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ పెడితిరి. దీన్ని ఎందుకు తీసేసినా తెలియదు, దాన్ని ఎందుకు పెట్టిరో తెలియదు. సార పంచాయలు పోతే చక్కదనాల కేజ్రీవాల్ నుండి మన పోసి వస్తేవి. ఇలాంటి పదవికి దూరం అయిపోయా, ప్రజలకు దూరం అయిపోయా. మరి ఆ పైసలన్నీ తీసి మరి నువ్వు కూడా కొత్త కుంపటి పెట్టరాదు. ఏమా అక్క పెట్టు, ఏమవుతుంది? పైసలు కరువా నీకు, స్పాన్సర్లు కరువా? కవితమ్మ అంటే ఏంది? కేసీఆర్ బిడ్డే. కేసీఆర్ అంటేనే ఒక ఉద్యమం, ఆయనే ఉద్యమకారుడు. ఆయన తర్వాత నువ్వు ఇంకా పెద్ద ఉద్యమకారురాలువి, మహిళా సంఘాన్ని మొత్తం లేపుతావు నువ్వు. అంటే లక్షలాది మంది మహిళలు వస్తారు ఇంటి వెనకడికే. ఏం కాదు, నువ్వు కొత్త పాయింట్ పెట్టరాదు ఊరికే. ఎందుకు వాళ్ళ వెనకంగా పాడై ఉపయోగపడి వస్తున్నా చెప్పు? నీ ముచ్చట పాడైపోను. ఇంకేం చెప్తుంది అక్క? ఈమె ఇట్ట ఉంటే ఈ కేసీఆర్ అంటుండు ఎవరు స్పందించవద్దు, ఆమె మొత్తుకుంటూనే ఉంటుంది, వరి ఆడైపోతాడు, వనకత్తి నేనే పోతా అన్నట్టు. ఆ పొల్ల పాడైపోను మస్తు కొడుతుంది, కానీ నువ్వు స్పందించకరా రాముడు అనగానే నీవు చెప్పినగా అయ్యా నేను సప్పుడే చిరసా వహిస్తావు. చూడు ఎంత ముద్దుగా పెట్టిండు అయ్యా, చెప్తుడు కొడుకింటుడు ముచ్చట. ఎవరు స్పందించవద్దు, ఏం స్పందించారు? ఎందుకు స్పందిస్తారు? ఆలోచించి అడుగులు వేయాలి. దుష్ప్రచారం కాదు, పార్టీ బలోపేతానికి దృష్టి పెట్టాలి. ఈ పార్టీ ఏడంగా బలోపేతం అయితే సారు అయ్యో దిక్కు పామదులకి వెళ్ళి బయటికి వెళ్ళాడా. కవితత్తమ్మనేమో ఈవదోలు వెళ్ళా, కేటీఆర్ కక్కేది ఆయన దోలు వెళ్ళా. ఇక హరీష్ రావు వీళ్ళందరి మధ్యలో ఏమంటారు కదా, గొర్రె మేస గొర్రెలు కాస్త ఆయనకే ఫాయిదా అన్నట్టు. హరీష్ రావుకి అయితే బలి లెక్కల పడ్డాడులా.
వీళ్ళు కొట్లాడి ఎట్లా చేసి చివరికి నా కాడికే వస్తారు. వచ్చినాడే మాట్లాడతా, అప్పటిదాకా నేను మాట్లాడనిగా వీళ్ళు రాని అన్నట్టు సప్పుడేగా కూర్చుండు. ఊకొని చూస్తే ఏమంటారు కదా, ఊకొని చూస్తే తెలియదా ఊరు మాతలు అన్నట్టు నిమ్మలంగా కూర్చొని చూస్తుండే. నాకు ఆ పట్టణంలో ఒక మీటింగ్ పెట్టిరంట. మీటింగ్ పెడితే ఈ చిన్న పోయి హరీశ్రావు దగ్గర పోయిరంట. విలేకరులు పోయి, సార్ మరి మీ బామ్మర్ది మీ మరదలు మీ మామది పంచాయతీ జోరుగా అవుతుంది, ఆ లెటర్ పాడైపోయి ఏం లెటర్ గదర్ లెటర్ వచ్చే ఆ లెటర్ పోయినామంట ఇవంతా గబ్బు లేస్తుంది జర చెప్తారంటే ఓయ్ నాకేం తెలుసు మళ్ళీ వెళ్ళి పాడైపోను అదే నాకు ఆ ముచ్చగిట్టి అడిగారు మలగిట్టి అడిగారు అని ఏమన్నీ దేశడే పోయినా ఎల్లురే తల్లి ఆ లెటర్న కొడుక సావని అన్నట్టు వెళ్ళిపోయిందట. అంటే అర్థమైంది ఆ లెటర్న కొడుక సావని నాకు సంబంధం లేదు. ఒకవేళ సంబంధం ఉన్నోడైతే అది గట్ట కాదే మేము మాట్లాడుకుంటాం, మా దాంట్లో ఏమైనా గట్టిన ఏమంటారు లొసుగులు పిసుగులు ఉంటే మేము మాట్లాడుకుంటామని చెప్పాలి. కానీ చెప్పలేదంటే అర్థమైందంటే వాళ్ళు తనక సావని గుద్దుక సావని చివరికి వస్తారు కల్లా నా కాడికే వస్తారు. ఇంకోటి హరీశ్రావు అయితే ఏం చిన్న ఆజమాష ఏం కాదు, ఈయన మంచి మొదటి లీడరేనా. ఈయన వెనక కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు ఆల్రెడీ అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు కూడా ఆయనతో మంచి శోభతే ఉన్నది. అవసరమైతే ఈయన కూడా చక్రం తిప్పే టైం వస్తుండొచ్చు. గట్ట ఉంటుంది కానీ పాడైపోను ఈ పార్టీ పని అయిపోయినట్టే ఉందిలా. ఇంతమంది విక్కపోతుంటే పాడైపోను. మొత్తానికి అయితే ముసలోని నాగం చేసే కాలం వచ్చింది. ఓ కేటీఆర్ కవితమ్మ హరీశ్రావు దీపం ఉండంగానే ఇల్లు చదువుకోవాలనే సామెత ఉన్నది. మీరు కేసీఆర్ ఉన్నన్ని రోజులు ఉన్నప్పుడే ఏమన్నా గట్టి రాజకీయంగా గట్టిగా బునాది వేసుకోవాలంటే కేసీఆర్ ఉన్నప్పుడే. కేసీఆర్ కాలం చేసినాక మీ వల్ల కాదు మీతోటి కాదు ముచ్చట. మీరంతా కేసీఆర్ పోతే ఎక్కడ పోతారో మీకు తెలుసుకోరు. ఈమె చెప్తుంది మీరు ఏమైనా గుర్తపెట్టారు. అవును గుర్తనే పట్టిరు నిజంగా బరాబర్ చెప్తున్నాం. వాళ్ళ పార్టీ వాళ్ళు పెట్టుకున్న పార్టీ ఎందరో మహనీయులు పెట్టిన పార్టీని దాన్ని తీసేసి తుంగలు దొక్కి ఇవాళ నేనే పెట్టినా. అసలు తెలంగాణ తెచ్చిందే నేనన్న కాడికి వచ్చింది. మరి తెలంగాణ తెచ్చింది ఆయన కాబట్టి పార్టీ ఆయనదే అంటాడు. మరి మీదంటారా ఎట్లంటారు చెప్పురి. ఏ రకంగా చూసినా కానీ కేసీఆర్ ఈ పార్టీ నాదే అంటాడు. కేసీఆర్ తదనంతరం కేసీఆర్ నాదే అంటాడు. అందుకోసమనే కవితమ్మ నేనేం చెప్తున్నా నువ్వు కొత్త పార్టీ పెట్టుకో సరపంచాయతీ దందాల సంపాదన బయట పెట్టేసాయి. బయట పెట్టేసావా ఎమ్మెల్యేలు కొంతవా మినిస్టర్లు కొంతవా ఏం కొంతవో ఎక్కడ చేస్తావో తెలియదు. ఎందుకంటే నీకు కేంద్రంలో ఉన్న వాళ్ళతో కూడా మంచి శోభత్రం ఉన్నాయని అక్కడక్కడ టాకు. మరి వాళ్ళ పార్టీలో పోతావా లేకపోతే వాళ్ళని మీ పార్టీలో తీసుకొచ్చుకుంటావా ఏం చేస్తావో చేసుకో. అమెరికాలో పెడుతున్నాడు మేయే మీటింగ్ ఈడగాదు ఆడగాదు. తెలంగాణ మొత్తం అలసిపోయాడు అమెరికాలో పెట్టుకొస్తున్నట్టే. ఇక అమెరికాలో మీటింగ్ పెడితే ఇక వచ్చేసారి 3 పూలు 36 కాయలు అవుతుంది. ఈ పార్టీ పాడైపోను అంతా ఈయనతో డ్రాముల్లా. ఈయనది ఒక డ్రామా. కవితమ్మ లెటర్ రాయడం అసలు లెటర్ రాయవలసిన పని ఎక్కడ చెప్పురి. ఈమె లెటర్ ఏమక్కడికి రాసింది. ఉత్తగా ఫోన్ చేసి అయ్యా గిట్టలు వెళ్ళి అవుతుందైతే కాదా, లేకపోతే పోయి కలిసి వస్తే కాదా. ఎందుకు ఎట్లా చేయాలి 4 రోజులు జనాల నోట్లలో ఆడాలి ముచ్చట. ఈ ముచ్చట ఆడాలి అంతే, అంతకు మించింది ఏం లేదు. ఒకవేళ అదే నిజమైతే నువ్వు పెట్టుకో మరి కొత్త పార్టీ. ఇక పెడతా వస్తున్నా ఓ రామశిల్క రా పోకు బండాల మష అన్నట్టు ఇక పెడతా పార్టీ అంటూ పెట్టవు, ఇక పెడతా పార్టీ అంటూ పెట్టవు. మరి పెట్టరాదు ఏమా పెట్టు. దయ్యాలు ఉన్నాయి. అవునమ్మా దయ్యాలు ఉంటాయి. ఇప్పుడు చిన్న ఊర్లలోనే నిన్న 400-500 1000 ఓట్లు ఉన్న దగ్గరనే మంచి ఉంటుంది చెడు ఉంటుంది. ఈ తెలంగాణ మొత్తానికి మీరు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి వెళ్ళిన వాళ్ళే. మరి అందులో మీ దగ్గర కూడా కొన్ని లొసుగులు ఉంటాయి కదా. దయ్యాలు ఉంటారు అన్నీ ఉంటాయి. మరి అన్ని దయ్యాలు ఉంటాయి దేవుళ్ళు ఉంటారు. కానీ మరి దేవుళ్ళ దగ్గర దయ్యాలు ఏం పనుకుంటాయి అనేది ఆలోచించరు ఎప్పుడన్నా. మీ అయ్య దేవుడా, ఏ దేశానికి దేవుడు ఏ రాష్ట్రానికి దేవుడు అమ్మ మీ అయ్య. ఇగో చెప్పుకుని సిగ్గిపోతుంది కవితక్క. అత్తమ్మవు జర అమ్మగాని ఆ ముచ్చట్లన్నీ బంద్ చేసి నీ పైసలన్నీ పక్కకు తీసి ఒక కాడ జమ చేసుకొని పెట్టుకొని రేపు వచ్చే ఎలక్షన్లల్లో కబ్బడ్డాడు ఒక్కొక్కరిని అప్పుడు అనాలే. ఇన్ని రోజుల దాకా నేను కేసీఆర్ బిడ్డని అని చెప్పుకుంటావు కదా. లేదు కేసీఆరే నా బిడ్డ అని చెప్పుకుని రెడీ చేయాలి. నువ్వు గట్ట చేయాలంటే నువ్వు కొత్త పార్టీ పెట్టాల్సిందే. ఇక ఈ పార్టీలో ఉంటే నీ పప్పులు ఉడికాయి. కవితమ్మ గారు నీ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే నీ పప్పులు ఉడికే కాలం లేదు. ఒకవేళ ఉడికినా కానీ ఇక అది సమస్య ఉంటే కదా ఊర్లలో చెప్తారు ఇచ్చిపెట్టింది దాన్ని చేసుకుంటే ఇజ్జత పోద్ది అన్నట్టు. మళ్ళీ వద్దన్న పార్టీలకు మళ్ళీ పోయే సరికలు పాడే ఇజ్జత పోద్ది కవితక్క. నువ్వు ఉద్యమకారు నీ బిడ్డవి, నువ్వు పెద్ద ఉద్యమకారురాలివి. అందుకోసమనే మా అమ్మగారి నువ్వు ఆ పార్టీ ఇచ్చిపెట్టి కొత్త పార్టీ పెట్టుకో. ఊగా జంజాడు పోద్ది. కొత్త పార్టీ పెట్టుకుంటే అంటే నీ వెనకంగానే ఎమ్మెల్యేలు ఉంటారు, నీ వెనకంగానే మినిస్టర్లు ఉంటారు. నువ్వే ముఖ్యమంత్రి అవుతావు. ఆయన మీ అన్న ముక్కు మీద వేలేసుకుంటాడు. అయ్యో ఎంత పని చేస్తారా నా సక్కదనాల శైలిని దూరం చేసుకుంటారా అని మీ అన్న అనుకుంటాడు, నీ బావ అనుకుంటాడు. ఇవన్నీ అనుకోవాలంటే నువ్వు బరాబర్గా పార్టీ పెట్టాల్సిందే. ఇక ఉంటాం మరి మా పార్టీ మీరు పార్టీ పెడితే బరాబర్గా మొనగాని పార్టీ పెట్టింది ఆయన కూడా చెప్తాను నేను ముచ్చట.